అందులో వేడుకుంటున్నాం నాయన. ఈ రాత్రి ఈ మాటల ద్వారా నమ్మని పాపికి రక్షణ, నమ్మిన మాకు స్థిరత మీరే కలిగించి మహిమ పొందమని, మానవుని మేధస్సు, మానవుల ఆలోచన లేఖనానికి ముందెందుకు పనికిరాదని ఒప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ బైబిల్ క్లాసెస్ని కలిగి ఉండడానికి ప్రభు తన మహాకృపను అనుగ్రహించాడు. ఇందు విషయమై ఈ స్థానిక సంఘం ధన్యులని చెప్పాలి. అందరికీ ఇటువంటి ఆపర్చునిటీ, ఈ అవకాశం చాలా సందర్భాల్లో లేదు. అండ్ చాలామంది ప్రసంగాలు, సభలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా మంచి విషయం. అయితే బోధన గురించి ఆలోచించేవారు తక్కువగా ఉన్నారు. అందులో స్థానిక సంఘ సేవకులు ఉండటం బట్టి ప్రభువును మేము స్తుతిస్తున్నాం, వారిని బట్టి ఆనందిస్తున్నాం. రక్షణ శాస్త్రంలో విలువైన విషయాలు జాన్ పాల్ అన్న ద్వారా మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు రక్షించేవాడు అని మనం ఆలకిస్తూ వచ్చాం. రక్షణ త్రికాలానికి సంబంధించిందనే విషయాన్ని కూడా మనం ఆలకిస్తూ వచ్చాం. ఆ రక్షణ గురించి ప్రామాణికంగా రక్షణ యొక్క అవసరత మానవునిదైతే రక్షణ యొక్క ప్రణాళిక దేవునిది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ క్రైస్తవ ప్రతివాదనలో దేవుని గురించి మనం ఆలోచిస్తూ గత సెషన్లో అసలు దేవుడని మాట్లాడుకుంటున్నాం, కానీ నిజంగా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నను మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేశాం. లేఖనాల నుండి చాలా కొన్ని వచనాలే చూసాం, కానీ హేతుబద్ధంగా ఈ ప్రశ్నకు ఏ రీతిగా మనం ప్రతివాదన చేయగలం, ఏ రీతిగా హేతుబద్ధంగా మన విశ్వాసాన్ని స్థిరపరచుకొనగలం అనే విషయాన్ని మనం ఆలకిస్తూ వచ్చాం. నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు దాటవేయటానికి కొంత కారణం ఉంది. వాటి వల్ల మీరు కన్ఫ్యూజ్ కాకూడదని నేను దాటవేస్తున్నాను. ఎవరికైనా ఆ ఇంగ్లీష్ పదాలు ఏంటి అని అడిగితే నేను ఖచ్చితంగా మరలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొన్ని ఇంగ్లీష్ పదాల గురించి దాటవేయటంలో వెనుకున్న ఉద్దేశం అది. ఇందాక దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నను సృష్టించబడిన వాటిని ఆలోచించటం వలన ఏ రీతిగా దేవుని యొక్క అదృశ్య లక్షణములు, నిత్య శక్తి తేటపరచబడుతున్నవి మనం చూసాం. వివిధ రకమైన ఆలజీస్, జియాలజీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, జూఆలజీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇవన్నీ రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఇవన్నీ దేని కొరకు మనల్ని నడిపించాలి? థియాలజీకి, అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఈ ఆలోచనను మనం చూసి ఏ రీతిగా సృష్టి అనంతమైందా, ఈ విశ్వం అనంతమైందా, పరిమితమైందా అనే వివరాలు చూసాం. అనంతమైందైతే సృష్టికర్త అవసరత లేదు, పరిమితమైందైతే ప్రారంభం కావాలి. ఈ ప్రారంభానికి ఒక ప్రారంభకుడు అవసరం. ఈ ప్రారంభం మహావిస్ఫోటనం ద్వారా కలిగిందని చెప్పే హేతువాదులకు మహావిస్ఫోటనం ద్వారా కలిగితే జ్ఞాన సంబంధమైన కార్యాలు, జ్ఞాన సంబంధమైన విషయాలు, సంక్లిష్టమైన రూపకల్పనలు సృష్టిలో మనం గమనించే అవకాశం లేదు. కనుక ఈ విషయాలను బట్టి ఒక మేధోశక్తి, అనంత జ్ఞాని ఒక వ్యక్తి ఖచ్చితంగా సృష్టి వెనుక ఉండాలి, సృష్టి వెనుక దేవుడు ఉండాల్సిందే అనే ఆ ఖచ్చితమైన కంక్లూజన్ను మనం చూసాం, ముగింపును మనం గమనించాం. ఆ ముగింపులో భాగంగా మానవుడు నైతిక విలువలు కలిగిన వాడని, మానవుడు సంబంధాలు కలిగిన వ్యక్తి అని కూడా మనం గమనిస్తూ వచ్చాం. అయితే దేవుడు ఉన్నాడు అనేది ఖచ్చితంగా వాస్తవం అని మనం గత సెషన్లో నిర్ధారించేసాం. మనం నిర్ధారించామంటే మన ఆలోచనలు బట్టి మాత్రమే కాదు, హేతుబద్ధంగా శాస్త్రాల పరంగా కూడా లేఖనాల్లో నుండి ప్రామాణికంగా దేవుడు ఉన్నాడు అనే దానికి ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడా లేడా అనే హేతు అడుగు ప్రతివానికి మనం సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది, హేతుబద్ధమైన సమాధానం. దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఈ దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు? ఈ దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు? దేవుడు ఉన్నాడు వాస్తవమే, బట్ ఈ దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు? ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే, ఇంకా ఈ దేవుడు
బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడా కాదా అనే నిర్దేశానికి మనం ఇంకా రాలేదు. దేవుడు ఉన్నాడని మాత్రమే మనం నిర్ధారించాం, హేతుబద్ధంగా మనం గమనించాం. అయితే ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడా కాదా అనే విషయం మనం ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు ఏ రీతిగా ఉండాలి, అసలు దేవుడు ఎలా ఉండాలి అనే ఆలోచన దేవుడు ఉన్నాడు అనే ఆలోచన నుండి ప్రారంభించబడుతుంది. దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు, హేతుబద్ధంగా దేవుడు ఉన్నాడని నిర్ధారించినప్పుడు, ఈ దేవుడు ఎలాంటి వాడై ఉంటాడో కూడా మనం ఆలోచించగలగాలి. ఈ ఆలోచన లేఖనానుసారంగా మనకు పరిచయం ఉన్నప్పటికీ, మనం గమనించిన కొన్ని దేవుడు ఉన్నాడు అనే సంగతిలో మనం గమనించిన కొన్ని శాస్త్రాల ద్వారా మరలా ఈ దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు, ఎటువంటి స్వభావాలు కలిగిన వాడై ఉండాలి దేవుడు అనేవాడే ఉంటే, ఈ దేవుడు అనేవాడే ఈ సృష్టింపబడిన వాటిని ఆలోచించడం వలన మనకు ఆయన అదృశ్య లక్షణాలు, నిత్య లక్షణాలు కనిపిస్తే, ఈ సృష్టింపబడిన వాటిని ఆలోచించడం వలన ఆ దేవుడు ఎలాంటి వాడో కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అదే రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒక్క సారాంశం. ఈ సృష్టిని ఆలోచించడం వలన ఆయన అదృశ్య లక్షణములు అంటే అర్థం ఏంటి? దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం, ఆయన లక్షణాలు, ఆయన అట్రిబ్యూట్స్, ఆయన అదృశ్య లక్షణాలు అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన నిత్య శక్తి తేటపరచబడతాయి. ఇప్పుడు దేవుడున్నాడు అనే సత్యం సృష్టి మనకు తెలియజేస్తుంటే, దేవుడు ఎలాంటి వాడు అనే సత్యం కూడా సృష్టిని ఆలోచించడం వలన మనం తెలుసుకోనగలం. అదే రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం యొక్క సారాంశం. ఈ సెషన్లో దేవుడు ఉన్నాడు వాస్తవమే, అసలు ఆ దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు, ఆ దేవుడు ఎలా ఉంటాడు అనే ఆలోచన, అపాలజెటిక్స్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్ అని అంటాం ఇంగ్లీష్లో. ఆ దేవుని స్వభావం ఏంటి, దీనికి వెళ్ళకంటే ముందుగా ఒక చిన్న ఆలోచనను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుతం శాస్త్రజ్ఞుల వర్గంలో శాస్త్రీయంగా ఇంకా హేతు వాదనలు వినిపించే వారిలో, తర్వాత ఎక్కువగా ప్రపంచంలో ఉన్న యవనస్తుల మధ్య ప్రబలుతున్న ఒక ఆలోచన ఏంటి అంటే, సర్వసత్యం అనేది లేదు. సర్వసత్యం అంటే అబ్సల్యూట్ ట్రూత్ అంటాం. ఈ అబ్సల్యూట్ ట్రూత్, సర్వసత్యం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. సత్యం అనేది పరస్పరమైనది. అంటే నేనొక సత్యం కలిగి ఉండొచ్చు, మీరొక సత్యం కలిగి ఉండొచ్చు. ఈ రెండు సత్యాలు కూడా ట్రూతే, ఈ రెండు సత్యాలు కూడా వాస్తవమే. ఈ రెండు సత్యాలు ఖచ్చితంగా నేను చెప్పేది అబద్ధం, నేను చెప్పేది అసత్యం అని చెప్పడానికి లేదు. నువ్వు చెప్పేది నేను అంగీకరిస్తాను, నేను చెప్పేది నీవు అంగీకరించాలి. దీన్నే ట్రూత్, రిలేటివ్ ట్రూత్ అంటాం. అంటే పరస్పరమైన సత్యం. ఎవరి అబద్ధం కాదు, ఎవరు అబద్ధం కాదు. అంటే చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించగలిగితే, ఈ పెన్ బ్లాక్ కలర్ ఇంక్ ఉంది అని చెప్తే, ఇది బ్లాక్ ఇంక్ అని చెప్పేది సత్యం, ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ ప్రస్తుతం ఉన్న ఒరవడి ఏంటి అంటే, ఇది బ్లాక్ కాదు మరొక కలర్ అని చెప్పినా కూడా అది కూడా సత్యమే అవుతుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది బ్లాక్ కాదు మరొక కలర్ అని ప్రూవ్ చేసే థియరీలు వచ్చినాయి. కాబట్టి ఇది సత్యమే, బ్లాకే, ఇది కూడా సత్యమే, బ్లాక్ కాదు. ఈ ఆలోచన విధానం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉంది. ఇంతకుముందు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు రెండే సమాధానాలు, అయితే ఉన్నాడని, లేకపోతే లేడని. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలకు మరొక సమాధానం యాడ్ అయింది. ఏంటంటే, నీకున్నాడు దేవుడు, నాకు లేడు. నీ ఆలోచనల ప్రకారం దేవుడు ఉన్నాడు, నా ఆలోచనల ప్రకారం దేవుడు లేడు. దేవునికి ఈ యొక్క సర్వసత్యం లేదు అనే విషయం దేవునికి ఆపాదించబడే స్థాయికి ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఒరవడి కొనసాగుతూ ఉంది. ఒక విషయం చెప్పమంటారా? సర్వ సత్యం అనేది ఖచ్చితమైన విషయం,
వాస్తవికమైన విషయం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆదరణకర్త మీ వద్దకు పంపబడతాడు. ఆయన ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి మిమ్ములను నడిపిస్తాడు. సత్యం అనేది పరస్పరమైనది కాదు. సత్యం అనేది ఒకరి భావజాలాల మీద ఆధారపడి ఉండేది కాదు. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నానంటే, అసలు సంపూర్ణ సత్యం, సర్వసత్యం అనేది లేదు అనే వారికి మనం వేయగలిగిన, మనం అడగగలిగిన ఒక ప్రశ్న ఏంటి అంటే, సర్వసత్యం అనేది లేనప్పుడు భూమి మీద నుండి పైకి ఎగిరిన ప్రతి ఒక్కటి కింద పడాల్సిన అవసరత లేదు. దెర్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. గురుత్వాకర్షణ శక్తి అనేది ఇది సర్వసత్యం. ఇది నీకు పనిచేస్తుంది, నాకు పనిచేయదు అంటానికి లేదు. దేవుడు నీకున్నాడు, లేడు అనటానికి లేదు. ఎవరికైనా దేవుడు ఉన్నాడు అనేదే వాస్తవికత. అదే మనం హేతుబద్ధంగా గమనించిన విషయం. దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించడానికి ముందుకు వెళుతుంటుండగా, దేవుడు నీకు అలా ఉంటాడు, నాకు ఈ రీతిగా ఉంటాడు అని చెప్పటం పరస్పర సత్యం వంటిది. దేవుడు అంటే, దేవుడు ఉన్నాడు అనేది సర్వసత్యం అయితే, దేవుడు ఎలా ఉంటాడు అనేది కూడా సర్వసత్యమే అయి ఉండాలి. ఈ ఆలోచన, ఈ యొక్క వ్యత్యాసాన్ని మీ ముందు ఉంచడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న తరంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం అబ్సల్యూట్ ట్రూత్, రిలేటివ్ ట్రూత్ అనే ఈ విషయాలు చాలా 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 ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ యవనస్తులు, ఎదుగుతున్న వారు అందరూ ఉన్నారు కనుక ఈ విషయాన్ని నేను తెలియపరచడానికి ఇష్టపడ్డాను. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న నుంచి దాదాపుగా అసలు ఈ దేవుడు ఎలా ఉంటాడనే ప్రశ్న దగ్గరికి మనం వచ్చేసాం. 17వ శతాబ్దంలో డేవిడ్ హ్యూమ్ అనే ఒక హేతువాది అని చెప్పలేం కానీ స్కెప్టిక్స్ అంటాం వీళ్ళని, సందేహం, ప్రశ్నలు సంధించేవారు. ఏ విషయంలో అయినా ప్రశ్నించేవారు, ప్రతి విషయాన్ని ప్రశ్నించేవారిని స్కెప్టిక్స్ అంటాం. డేవిడ్ హ్యూమ్ అనే ఈ సైంటిస్ట్ కూడా ఒక స్కెప్టిక్. ఆయన దేవుడు లేడు అని అత్యద్భుతమైన వాదనలు వినిపించాడు. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుని స్వభావం గురించిన గొప్ప వాదనలు వినిపించిన, క్రైస్తవ ప్రతివాదన జరిగించిన వ్యక్తుల్లో ఒకరు థామస్ ఆక్వినాస్ అంటాం. ఆయన కూడా అపాలజెటిక్స్ గురించి ఒక చరిత్రలో చెప్పుకొనదగిన పేరు ఆయన పేరు. దేవుని స్వభావం ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచనలో నుండి, అంత మాత్రమే కాదు, మనం ముందు తెలుసుకున్న దేవుడు ఎలా ఉంటాడు అనే ఆ శాస్త్రంలో నుండి ఆలోచించడానికి మనం ప్రయత్నిద్దాం. మొదటిది, దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న మన బేసిక్గా మనం ఇంత ఇదివరకు సెషన్లో ఆలోచించిన ఒక ప్రశ్న దగ్గర మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. మరలా, విశ్వం అనంతమైనదా, పరిమితమైనదా? ఇదివరకు సెషన్లో మనం గమనించింది ఏంటంటే, విశ్వం అనంతమైనది కాదు, పరిమితమైనది అని మనం గమనించాం. ఇప్పుడు విశ్వం పరిమితమైనది అయినప్పుడు ఈ కారక నియమం ప్రకారం మొదలు ఉన్న ప్రతిదానికి ఏం కావాలి? కారణం కావాలి, ఒక కారణం కావాలి. ఇప్పుడు ఈ కారణం ఈ పరిమితమైన సృష్టిలో ఈ కారణం అంతర్భాగమైనది కాదు. అంటే ఇందాక ఇట్లా బుక్స్ లైన్లో వేసి ఇక్కడ ఒక శక్తిని ఉపయోగించి కదిలిస్తే బుక్స్ అన్నీ పడిపోతాయి అని నేను చెప్పాను. ఖచ్చితంగా జరిగే విషయం అది. దీన్ని కారకం అని మనం పిలుస్తాం, దీన్ని కారకం అంటాం. ఈ కారకం ఈ బుక్స్లో అంతర్భాగమైనది కాదు. ఈ బుక్స్ కంటే ఏమై ఉంటుంది? బయట ఉంటుంది. కారకం అనేది బయట ఉండవలసిన విషయం. సృష్టిలో ఉండే విషయం కారకం అవదు. సృష్టిని ప్రారంభించడానికి ఆ కారణం, సృష్టికి ప్రారంభమైన ఆ కారకం సృష్టికి ఏమై ఉండాలి? అతీతమై ఉండాలి. వెలుపల ఉండాలి అంటే అతీతమై ఉండాలి అని మనం లేఖనాల ప్రకారం గమనించవచ్చు. అంటే అర్థం ఏంటంటే, దీన్నే ఇంగ్లీష్లో ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్ అంటాం.
ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్. ట్రాన్సెండెన్స్ అంటే అతీతమైన స్వభావము అని అర్థం. ఈ ప్రశ్న, ఈ యొక్క ఆలోచన దేవుని మొదటి స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. ఏంటి అంటే లేఖన గ్రంథంలో నుంచి మనం చూడలేదు. దేవుని మొదటి స్వభావం, దేవుడు ఈ విశ్వం పరిమితమైంది అయితే ఒక కారకం ఉండాలి, ఆ కారకం దేవుడై ఉండాలని మనం గత సెషన్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దేవుడు ఖచ్చితంగా సృష్టికి ఏమై ఉండాలి? అతీతుడై ఉండాలి. దేవుడు అనేవాడు అతీతుడై ఉండాలి. దేనికి అతీతుడై ఉండాలి? సృష్టికి అతీతుడు అంటే సృష్టి పదార్థమైన సృష్టి, మ్యాటర్ కలిగిన సృష్టి. ఈ సృష్టికి అతీతం అంటే పదార్థేతరమైన వాడై ఉండాలి దేవుడు. పదార్థేతరమైన వాడై ఉండాలి అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మయై ఉండాలి. సృష్టికి అతీతమైన వాడు దేవుడు అని మనం ఒప్పుకుంటున్నాం. అంటే పదార్థేతరమైన వాడై ఉండాలి. కాబట్టి దేవుడై ఉండాలి, ఆత్మై ఉండాలి. సృష్టిలో శరీరం ఉంటుంది, అయితే ఈ శరీరానికి అతీతమైనది ఆత్మ. దేవుడు శరీరమై ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ దేవుడు సృష్టిలో అంతర్భాగమైన వాడు కాదు. కారకం సృష్టిలో అంతర్భాగమైనది కాదు, సృష్టికి అతీతమైన విషయం. దేవుడు సర్వానికి అతీతమైన వాడు. ఇదే విషయం మనకు మరొక విషయాన్ని తెలియజేస్తుంది. ఈ వరుసగా మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిది, దేవుడు అతీతుడు. అతీతుడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన పదార్థేతరమైన వాడు అయి ఉండాలి, కాబట్టి ఆయన ఆత్మ అయి ఉండాలి. మూడవది, దేవుడు ఇటర్నల్ అంటే ఆయన కాలాతీతుడై ఉండాలి. దేవుడు కాలాతీతుడై ఉండాలి. ఇప్పుడు విశ్వం పరిమితమైనది, సరిహద్దులు కలిగింది అని మనం చూసాం. సరిహద్దులు కలిగింది విశ్వం అయినప్పుడు దీని కారణం దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం, అని నిర్ధారించాం. ఈ దేవుడు సృష్టికి అతీతమైన వాడు అంటే సపరేట్గా ఉన్నవాడు. రెండవది, ఆత్మై ఉన్నవాడు. మూడవది, ఈయన కాలానికి కూడా అతీతుడై ఉండవలసిన వాడు. అంటే ఈ పరిమితులు ఎవరికి వర్తించకూడదు? దేవునికి వర్తించకూడదు. అప్పుడు మాత్రమే ఆయన కారకంగా మారగలడు, ఈ సృష్టికి కారణంగా ఆయన ఉండగలడు. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నానంటే, ఇక్కడ ఈ పుస్తకాల యొక్క ఉదాహరణ మీరు గమనిస్తే, ఈ పుస్తకాలను నెట్టే ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ శక్తి కూడా ఈ పుస్తకం వంటి శక్తే అయ్యుంటే ఈ శక్తి వెనక్కి పడిపోతుంది. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మైక్రోఫోన్ ఉంది కదా, ఈ మౌత్ ఉంది కదా, దీన్ని నెట్టాలంటే దీనికంటే ఏమై ఉండాలి? మించిన బలమై ఉండాలి. ఒకవేళ దీనికంటే మించిన బలం కాదనుకోండి, ఈ నా చేయి పక్కకు పడిపోతుంది, కానీ ఇది కదలదు. దీన్నే ఇటర్నల్ అని మనం పిలుస్తాం. ఎందుకు అంటే ఆయన పరిమితమైన వాడు కాదు, ఎందుకంటే సృష్టి పరిమితమైనది. ఆయన పరిమితమైన వాడు అయితే ఆయన కూడా సృష్టి వంటి వాడే కదా. ఆయనకు కూడా పరిమితులే ఉంటే, ఆయన కూడా కాలానికే పరిమితుడైతే సృష్టి ఆయన ఒకటే అవుతారు కదా. ఇక్కడ ప్రజలందరిలో చాలా మందిలో ఉండే ప్రశ్న, దేవుణ్ణి ఎవరు సృష్టించారు? ఇది హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ చాలా జెన్యూన్ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. దేవుణ్ణి ఎవరు సృష్టించారు? కారక నియమం
అనే దాన్ని బట్టి ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. నేను సమాధానం చెప్తాను, కానీ కారక నియమం బట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి ఎవరు సృష్టించారు? దేవుడు ఎలా ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కాలానికి అతీతుడై ఉంటాడని మనం తెలుసుకుంటున్నాం. ఈ దేవుణ్ణి ఎవరు సృష్టించుంటారు? తనంతట తానే అయి ఉన్నాడు. ఇంకా దేవుణ్ణి ఎవరు సృష్టించారు? సృష్టిని సృష్టించిన వాడు దేవుడు. దేవుణ్ణి ఎవరు సృష్టించారు? ఆయన ఉన్నవాడు అనువాడు. బైబిల్ గ్రంథం నుంచి తెలుసు మనకు ఆ విషయం. ఆయన అనంతుడు. బైబిల్ గ్రంథం నుంచి తెలుసు మనకు ఆ విషయం. ఆయన పరిమితులు లేవు ఆయనకి. ఆయన సృష్టి ఆరంభానికి ముందున్నవాడు. అయితే ఎవరైనా సృష్టించుండొచ్చు కదా. ఆయనే సృష్టికర్త. ఆయన్ని కూడా ఎవరైనా సృష్టించి ఉండొచ్చు కదా అనేది నా ప్రశ్న. సృష్టికర్తను సృష్టించవలసిన అవసరత ఉందా లేదా? ఎందుకు లేదు? ఓకే, సృష్టి పదార్థమైనప్పుడు దానికి సృష్టికర్త ఉండాలి, వాస్తవమే. దానికి నాశనం ఉంటే మరలా సృష్టికర్త ఉండాలి. ఒక కారక నియమం గురించి నేను మరొకసారి మీకు హింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి అంటే, ఆయన ఆత్మ కాబట్టి ఇవన్నీ కలిపి మీరు చెప్పినవన్నీ చాలా మంచి సమాధానాలు. వీటన్నిటిని కలిపి ఒక్క సమాధానంగా నేను చేసి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కారక నియమం మనకు తెలియజేసేది ఏంటంటే, శాస్త్రం ప్రకారం మొదలు ఉన్న దానికి ఏం కావాలి? కారకం కావాలి. ఏ విషయానికైనా మొదలు ఉంటే మాత్రమే కారకం కావాలి. దేవుడు అనంతుడు అయినప్పుడు ఆయనకి ఏం అవసరం లేదు? కారకం అవసరం లేదు. అంటే సృష్టికర్త దేవునికి అవసరత లేదు. దేవుడే కారకుడైనప్పుడు దేవుడు అనంతుడై ఉండాలి కదా. ఈ పరిమితులు, కాలము యొక్క పరిమితులు ఎవరికి వర్తించవు? దేవునికి వర్తించవు. దేవునికి వర్తించవు గనుక ఆయనకు ప్రారంభం ముగింపు అనేవి లేవు గనుక, ఆయన అనంతుడు గనుక ఆయనను సృష్టించవలసిన అవసరత లేదు. బైబిల్ గ్రంథం నుంచి కాదు, శాస్త్రం నుంచి నేను మాట్లాడుతున్నాను. మొదలు ఉన్న దానికి మాత్రమే ఏం కావాలి? కారకం కావాలి. దేవునికి మొదలే లేదు కదా, కారకం అవసరం లేదు. దేవుణ్ణి సృష్టించవలసిన అవసరత లేదు. లేఖనాలు చెప్పే అద్భుతమైన సత్యం, ఆయన సృష్టించబడే దేవుడు కాదు. దేవుడు అనబడేవాడు ఒకరి చేత సృష్టించబడేవాడు కాదు. ఆయనకు ఆది అంతములు లేవు. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. మనం ఇందాక పాట పాడుకున్నాం. ఆ పాట పాడటంలో నా ఉద్దేశం ఇదే. ఆయన అనంతుడైన వాడు, ఆయనకు పరిమితులు లేవు. కాబట్టి ఆయనకు సృష్టికర్త అవసరత లేదు. ఈ నాలుగవ విషయం, ఆయన అనంతుడు, ఇన్ఫైనైట్. ఆయన అనంతుడు. మొదటిది, దేవుడు సర్వానికి సృష్టికి అతీతుడు. రెండవది, దేవుడు ఆత్మ ఉన్నవాడు. మూడవది, దేవుడు కాలానికి అతీతుడు. నాలుగవది, దేవుడు అనంతుడై ఉండాలి. దేవుడు అంటే ఖచ్చితంగా అనంతుడై ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందాక మనం బుక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఈ బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కారకానికి, ఈ బుక్స్ను కదిలించగలిగేంత శక్తి ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ బుక్స్ కంటే ఎక్కువ శక్తి దేనికి ఉండాలి? కారకానికి ఉండాలి. అంటే ఈ కారకం దేవుడు అని మనం చెప్తున్నాం కదా. దేవునికి సృష్టి కంటే ఎక్కువ శక్తి ఆయనకు ఉండాలి. ఈ సృష్టిలోని శక్తి, విశ్వంలో కొత్త శక్తి రాదు, బయటికి కొత్త శక్తి కూడా వెళ్ళదు. ఉష్ణగతిక శాస్త్రాల ప్రకారం చెప్పబడుతున్న మాట. ఈ విశ్వంలోనే ఇంత సృష్టి ఇమిడీకృతమై ఉంటే దీని వెనుక కారకమైన దేవుడు,
సృష్టికి కారణమైన దేవునిలో ఎంత శక్తి ఉండాలి? ఈ సృష్టికి అతీతమైన శక్తి, ఈ సృష్టి కంటే ఎక్కువైన శక్తి ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. అందుకే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆమ్ని పొటెంట్ అంటాం. ఆమ్ని పొటెంట్, దేవుడు సర్వశక్తి కలిగిన వాడై ఉండాలి. మనం ఇవన్నీ కొత్త విషయాలు కాదు, గత సెషన్లో నేర్చుకున్న విషయాల్లో నుండే దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తాం. గత సెషన్లో మనం విశ్వం అనంతమైనది కాదు, పరిమితమైనదని చెప్పాం. కాబట్టి ఈ సృష్టికి అతీతమైన వారు దేవుడై ఉండాలి, ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు అతీతుడు. రెండవది ఆయన పదార్థేతరమైన వాడై ఉండాలి, దేవుడు ఆత్మ. మూడవది ఆయన కాలానికి అతీతుడై ఉండాలి, ఎందుకంటే సృష్టికి పరిమితమైన కాలం ఉంది, విశ్వానికి పరిమితమైన కాలం ఉంది, దేవునికి పరిమితమైన కాలం లేదు. ఆయన కాలాతీతుడు, ఇటర్నల్. ఈ టర్న్ అంటే నో టైం అని అర్థం లాటిన్లో, ఇటర్నల్. నాలుగవది దేవుడు అనంతుడు, ఆయన అనంతుడు, అందుకే ఆయనకు సృష్టికర్త యొక్క అవసరత లేదు. మొదలు ఉన్న దానికి మాత్రమే ఏం కావాలి? కారకం కావాలి, కారక నియమం ప్రకారం, లా ఆఫ్ కజాలిటీ ప్రకారం. కానీ ఆయన అనంతుడు కనుక ఆయనకు మొదలు, సృష్టికర్త, కారకం అవసరం లేదు. ఐదవది సర్వశక్తి గలవాడై ఉండాలి ఈ దేవుడు అనేవాడు. ఎందుకు? ఈ సృష్టిలోనే ఇంత శక్తి ఇమిడీకృతమై ఉంటే ఈ సృష్టిని సృష్టించగలిగిన వాడు ఈ సృష్టి కంటే ఏమై ఉండాలి? శక్తిమంతుడై ఉండాలి. అందుకే సర్వశక్తిమంతుడు అనే పేరుతో మనం పిలుస్తాం, ఆమ్ని పొటెంట్. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆరోది దేవుడు ఎలా ఉంటాడు అని ఆలోచించడానికి మధ్యాహ్న కాలం జరిగిన సెషన్లో డిజైన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? సింపుల్ డిజైన్స్ అంటే సాధారణమైన రూపకల్పనలు ఉన్నాయి, సంక్లిష్టమైన రూపకల్పనలు ఉన్నాయి. ఈ సంక్లిష్టమైన రూపకల్పనలో మనకు బాగా తెలియటానికి డిఎన్ఏ అనే ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని ప్రకారంగా దేవుడు ఏమై ఉండాలంటారు? సంక్లిష్టమైన డిజైన్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. దేవుడు జ్ఞాని అయి ఉండాలి. దేవుడు ఏమై ఉండాలి? జ్ఞాని అయి ఉండాలి. గాడ్ షుడ్ బి ఆమ్నిసెంట్. ఆయన జ్ఞాని అయి ఉండాలి. జ్ఞాని మాత్రమే కాదు, ఆయన అనంత జ్ఞాని అయి ఉండాలి. ఎందుకు? ఈ డిఎన్ఏలోనే మానవుని మేధస్సుతోనే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే వీటికి మించిన జ్ఞానం దేవునిదే ఉండాలి. మానవుని జ్ఞానం పరిమితమైంది, అనంతుడైన దేవుని జ్ఞానం అనంతమైనది. అనంత జ్ఞాని అయి ఉండాలి దేవుడు. నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత గత సెషన్లో మానవుడు నైతిక విలువలు కలిగిన వాడని, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నైతికత అనేది మానవుల్లో ఉంటుందనే విషయాన్ని మనం చూసాం. అందువలన ఈ కామన్గా ఉండే ఈ నైతికతను ఏర్పరిచిన వారు, ఈ నైతికత ప్రమాణాలను ఏర్పరిచిన వారు ఎవరొకరు ఉండాలి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఈ 7వ విషయంలో గాడ్ షుడ్ బి ఆల్ గుడ్ అంటే దేవుడు నైతిక ప్రమాణాలు కలిగిన దేవుడై ఉండాలి. దేవుడు అనేవాడే ఉంటే నైతిక ప్రమాణాలు కలిగిన వాడై ఉండాలి. ఎందుకు? ఆయన సృష్టికర్త కాబట్టే మానవునిలో ఏమున్నాయి? నైతిక ప్రమాణాలు, నైతిక విలువలను మనం చూస్తాం. కాబట్టి దేవుడు నైతిక ప్రమాణాలు కలిగిన వాడై ఉండాలి. And the last one, దేవుడు సంబంధాలు కలిగిన వాడై ఉండాలి. రిలేషనల్. మానవుడు సంబంధాలు కలిగిన వాడు కాబట్టి మానవుని ఈ మానవునిలో సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఉన్నాడు అని మానవ సంబంధాలు రుజువు చేస్తున్నాయి.
కాబట్టి దేవుడు ఏమై ఉండాలి? రిలేషనల్ అయి ఉండాలి, అంటే సంబంధాలు కలిగిన వాడై ఉండాలి. దేవుడు ప్రేమ అనేది మానవుల మధ్యలో ఉండే ప్రామాణికమైన విషయం. కాబట్టి దేవుడు ఏమై ఉండాలి? ప్రేమ అయి ఉండాలి. ప్రేమకు వ్యక్తుల అవసరత ఉంది, వ్యక్తిత్వాలు కావాలి, సంబంధం అనేది ఈ రెండు మూల స్తంభాలు ప్రేమకు. కాబట్టి దేవునిలో, దైవత్వములో ప్రేమ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు అని పిలువబడగలడు. లేఖనాల్లోంచి మనం ఈ విషయాలను చూడలేదు. శాస్త్రీయంగా ఉదయకాలం మధ్యాహ్న కాలం మనం ఆలోచించిన దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలో నుండి, ఒకవేళ దేవుడు ఉన్నాడు అని మనం నిర్ధారిస్తున్నాం కనుక ఆ దేవుడు ఎలా ఉండాలని మనం చూసాం. ఆయన సర్వానికి అతీతుడై ఉండాలి, ఆత్మ అయి ఉండాలి, కాలాతీతుడై ఉండాలి, అనంతుడై ఉండాలి, సర్వశక్తి కలిగిన వాడై ఉండాలి, అనంత జ్ఞాని అయి ఉండాలి, నైతిక ప్రమాణాలు కలిగిన వాడై ఉండాలి, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి, అంటే ప్రేమ కలిగి ఉండాలి అని మనం ఆ మాట ప్రేమ కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇంతకీ దేవుడు ఎవరు? ఎవరు ఈ దేవుడు? దేవుడు ఇలా ఉండాలి అని మనం రాసింది బైబిల్ గ్రంథంలోంచి కాదు, దయచేసి గమనించండి. దేవుడు ఇలా ఉండాలని రాసింది బైబిల్ గ్రంథంలోంచి కాదు. శాస్త్రీయంగా దేవుడు ఉన్నాడని మనం రుజువు చేసిన విషయాల్లో నుండే దేవుడు ఎలా ఉండాలనే విషయాలు మనం రాసుకుంటూ వచ్చాం. ఈ దేవుడు ఎవరు? ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు దేవుడై ఉండాలి. అయితే ఈ దేవుణ్ణి ఎక్కడ కనుగొనగలం? ఈ దేవుడు ఎవరు అంటే మనం ఇప్పుడు క్రాస్ చెక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఉద్దేశించి తప్పుగా విమర్శించట్లేదు, కానీ ఈ లక్షణాలు కలిగిన వాడు దేవుడై ఉండాలి. ఇప్పుడు ఈ దేవుడు ఎవరు అని ఇతర దేవుళ్ళు అని పిలువబడిన వారి గురించి మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి మనం కూర్చోలేదు. కానీ నేను బైబిల్ గ్రంథాన్ని విశ్వసించేవారం, నేను లేఖనాలను నమ్మేవారం. లేఖనాల్లో చెప్పబడిన దేవుడు ఈ దేవుడేనా అనే ప్రశ్న ఈ రాత్రి మనం సంధించుకొని దానికి సమాధానం చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. శాస్త్రీయంగా హేతుబద్ధంగా దేవుడు ఇలా ఉండాలి అని మనం నిర్ధారించాం. ఇప్పుడు ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడేనా అనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈజ్ దిస్ గాడ్ ఆఫ్ బైబిల్? అసలు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవునికి ఇటువంటి ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, దేవుడు అంటే ఎలా ఉండాలనుకున్నాం? ఏమనుకున్నాం? ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సర్వానికి అతీతుడు. సృష్టికి ఏమై ఉండాలి? ఆయన అతీతుడై ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసింపడు. జగత్తును అందులో సమస్తమును సృష్టించిన దేవుడు ఆయనే ఆకాశమునకు భూమికి ఏమై ఉన్నాడు? ప్రభువు అయి ఉన్నాడు. అంటే ఆయన సృష్టించిన వాటన్నిటికంటే ఆయన ఏమై ఉన్నాడు? ప్రభువు అయి ఉన్నాడు. అంటే అతీతమైన వాడై ఉన్నాడు. ఆయన పైన ఉన్నవాడు. సృష్టించిన సృష్టిలో ఆయన అంతర్భాగమైన వాడు కాదు. ఆయన సృష్టి వంటి వాడే అని చెప్పబడలేదు, కానీ ఈ సృష్టికి ఏమై ఉన్నాడు? ఆయన అతీతుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్ అనే దగ్గర ఆ రిఫరెన్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సర్వాతీతుడు అని చెప్పినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం ప్రకారం బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు ఈయన సర్వానికి అతీతుడైన దేవుడు అని స్పష్టపరచబడుతుంది. రెండవది, దేవుడు ఏమై ఉండాలి? రెండవది, ఆత్మ అయి ఉండాలి. అంటే పదార్థేతరమైన వాడై ఉండాలి. నేను పదార్థం, మ్యాటర్, నేను ఈ పదార్థేతరమైన వాడే దేవుడై ఉండాలి. ఇప్పుడు ఎవరైనా రిఫరెన్స్ చెప్పగలరా దీనికి? యోహాను 4:24. దేవుడు
ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మొదటిది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు సృష్టికి అతీతుడు అని మనం చూస్తున్నాం. రెండవది ఆత్మ ఉన్న దేవుడు అని మనం చూస్తున్నాం. మూడవది దేవుడు అంటే ఏమై ఉండాలి? కాలాతీతుడై ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. భూదిగంతములను సృష్టించిన యెహోవా ఏమైనాడు? నిత్యుడగు దేవుడు. అంటే నిత్యుడు అనే మాట మనకేం తెలియజేస్తుంది? ఆయనకు కాలముతో సంబంధం లేని దేవుడు. కాలపు పరిమితులు ఆయనకు ఏం చేయవు, వర్తించవు. కాలం యొక్క పరిమితులు వర్తించబడదగిన దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు, ఎక్కడ రాయబడిన దేవుని గురించి ఆయన నిత్యుడు అని రాయబడుతుంది. ఆయన నిత్యుడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు. ఆయనను సృష్టించవలసిన అవసరత లేదు. ఆయన కాలానికి అతీతుడై ఉన్నవాడు. కాలపు పరిమితులు ఆయనకు వర్తించవు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అనే విషయాన్ని మనం చూస్తాం. రైట్. తరువాత దేవుడు ఏమై ఉండాలి? అనంతుడై ఉండాలి. దేవుడు అనంతుడు అని చెప్పడానికి వచనం చెప్పగలరా? దేవుడు అనంతుడు అని చెప్పడానికి మన కారణం ఏంటి అంటే, దేవుణ్ణి ఎవరు సృష్టించవలసిన అవసరత లేదు. దేవుణ్ణి ఎవరు సృష్టించవలసిన అవసరత లేదు అనే మాట మనను యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని తీసుకుని వెళ్తాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. సమస్తము ఆయన మూలంగా కలిగను, సమస్తం ఆయన మూలంగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన లేకుండా కలుగలేదు, ఆయన మూలముగా సమస్తం కలిగింది. గనుక ఆయన ఏమవుతాడు? ఆయన అనంతుడైన దేవుడై ఉంటాడు. ఆయన అనంతుడు. ఆయన సృష్టించబడిన వాడు కాదు, ఆయన సృష్టించిన వాడు. ఆయన ద్వారా సమస్తమును కలిగినాయి. ఆయన సృష్టికర్తే కానీ సృష్టించబడిన సృష్టము కాదు. ఆయన అనంతుడైన దేవుడు. తరువాత దేవుడు అంటే ఏమై ఉండాలి? సర్వశక్తి కలిగిన దేవుడై ఉండాలి. దానికి వచనం మీరే చెప్పగలరు అనుకుంటా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాముకు 99 ఏళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షం ఏం మాట్లాడుతున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడు సర్వశక్తి గలవాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. తర్వాత దేవుడు ఏమై ఉండాలి? దేవుడు అనంత జ్ఞాని అయి ఉండాలి. ఈ మాటకు కీర్తన గ్రంథంలో ఎక్కువ వివరాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 1వ అధ్యాయం లేక 39వ కీర్తన 1 నుండి 6 వచనాల్లో మీరు గమనిస్తారా? 139వ కీర్తన 1 నుండి 6 వచనాలు. యెహోవా ఎస్ అక్కడ ఆగుదామా? ఇట్టి తెలివి నాకేమైంది? మించినది, అది అగోచరమైనది. అంటే నా జ్ఞానపు పరిమితులతో నేను నీ సృష్టిని, నువ్వు చేసే కార్యాలను నేను గ్రహించలేను. దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. రోమపత్రిక 11వ అధ్యాయం 33 వచనం కూడా చదవగలరా? రోమపత్రిక 11వ అధ్యాయం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము
ఎంతో గంభీరము, ఎంతో గంభీరము. రోమపత్రిక 16వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో మనం గమనిస్తాం. ఈ వచనాలు రాసుకోండి. దేవుని జ్ఞానము అద్వితీయమైనదనే మాట మనం చూస్తాం. రోమపత్రిక 16వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో దేవుని జ్ఞానము అద్వితీయమైనది అనే విషయాన్ని మనం చూస్తాం. సండే స్కూల్లో కూడా మనం నేర్చుకుంటాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. దేవుడు అనేవాడు అనంత జ్ఞానే ఉండాలి, మనకంటే మించిన జ్ఞానవంతుడై ఉండాలి, ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం అంతటికంటే మించిన జ్ఞానమై ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న దేవుడు సరిపోతున్నాడా? ఖచ్చితంగా సరిపోతున్నాడు. దేవుడు సర్వ జ్ఞాని, అనంత జ్ఞాని. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. తర్వాత దేవుడు అంటే ఏమై ఉండాలి? దేవుడు ఎలాంటి వాడై ఉండాలి? నైతిక ప్రమాణాలు కలిగిన వాడై ఉండాలి. ఆ నైతిక ప్రమాణాలు అని చెప్పినప్పుడు మనమందరం నిర్గమాకాండంలోకి వెళ్ళాలి. దేవుడు మోషేకు ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలను ఇచ్చాడా? ఈ 10 ఆజ్ఞలు దేని గురించినవి? నైతిక విలువల గురించినవి, నైతిక ప్రమాణాల గురించినవి, ధర్మశాస్త్రము నైతిక ప్రమాణాల గురించినవి, ఇతరులతో కలిగి ఉండవలసిన సంబంధాలను తెలియజేసే విషయాలు. ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా దేవుడు నైతిక ప్రమాణాలను అనుగ్రహించేవాడు అని స్పష్టం చేస్తున్నాయి ఆ నిర్గమాకాండం. మీరు వచ్చిన 10 ఆజ్ఞల గురించిన సందర్భాన్ని మీరు అక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు దేవుడు నైతిక ప్రమాణాలు కలిగిన వాడే. దేవుడు ఒక ప్రమాణాన్ని నిర్ణయిస్తున్నాడంటే, దేవుడు ఇది నైతికత అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన ఏమై ఉండాలి? నైతిక విలువలు కలిగిన వాడై ఉండాలి. ఆఖరిది దేవుడు ఏమై ఉండాలి? ఆయన సంబంధాలు కలిగిన వాడై ఉండాలి. దేవుడు ప్రేమలు కలిగిన వాడై ఉండాలి. దేవుడు ప్రేమ అయి ఉండాలి. మనకందరికీ తెలుసు కదా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. 8 విషయాలు మనం చూసాం. ఈ 8 విషయాలు శాస్త్రములో నుండే మనం ఆలోచించాం దేవుడు ఎలాంటి వాడై ఉండాలో. అయితే ఈ దేవుడే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు అంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు ఈయనే. అంటే ఈయన మాత్రమే నిజమైన దేవుడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు నిజమైన దేవుడు అని బైబిల్ గ్రంథంలోంచి మాత్రమే కాదు, సృష్టించబడిన ప్రతి విషయాన్ని ఆలోచించడం వలన ఈయన నిజమైన దేవుడు, ఈయన నిత్యుడైన దేవుడు, ఈయన అనంత జ్ఞాని అయిన దేవుడు, ఈయన సర్వానికి అతీతుడై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు అని స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఈ రాత్రి ఇంకా యేసు ప్రభువును నమ్మని వారు ఈ స్థలంలో కూర్చొని ఉంటే, దేవుడు ఒక్కడే, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మాట రాయబడింది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించాడు. దేవుడు అనంత జ్ఞాని అయిన వాడు, సర్వానికి అతీతుడైన వాడు, పదార్థేతరమైన వాడు, రక్త మాంసములు ధరించుకొని 2000 సంవత్సరాల భూలోకానికి కుమారునిగా, మానవ రూపిగా, యేసుక్రీస్తు నామధారిగా భూలోకానికి ఆయన అనుదించాడు. కలువరి శిలువలో మానవ పాప పరిహారము నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చాడు. రక్తము వలన రక్షణ. ఇందాకే మనం ఆలకిస్తూ వచ్చాం. ఈ నిజమైన దేవుడు మానవత్వాన్ని ధరించుకొని, శరీరాన్ని ధరించుకొని, దేవుడై ఉండి మానవునిగా మారి సర్వానికి అతీతుడైన వాడు, సర్వమును కోల్పోయా కలువరి శిలువపై నీ కొరకు నా కొరకు రిక్తునిగా సర్వశక్తుడైన వాడు ఏమీ చేయలేని పరిస్థితులలో 3 మ్రేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఏం చేయలేక, శక్తి లేక కాదు, మానవ పాప పరిహారము నిమిత్తమై మానవునికి రక్షణ ఇచ్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన కలువరి శిలువ యాగం ఎంత గొప్పదో, దేవుడు ఎలాంటి వాడో అని మనం ఆలోచించినప్పుడు తెలుస్తుంది. అంతటి అతీతుడైన దేవుడా, పదార్థేతరమైన దేవుడు, అంతటి జ్ఞాని అయిన దేవుడా, నా కొరకు భూలోకములో కలువరి శిలువపై మరణించి నాకు రక్షణను కలిగించింది. ఈ రాత్రి ఇంకా దేవుని నమ్మని వారు, నీ కొరకై దేవుడు తన రక్షణ కార్యాన్ని జరిగించాడు. ప్రేమ అయి ఉన్న దేవుడు
నీ కొరకే రక్షణ కార్యాన్ని జరిగించాడు. రక్షణ సిద్ధం. దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నువ్వు అంగీకరిస్తే, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచినట్ల నువ్వేం ఏం చేయబడతావు? రక్షింపబడదు. ఈ రాత్రి రక్షింపబడటానికి ఏకైక మార్గం బైబిల్ గ్రంథంలో చెప్పబడిన నిజ దేవుడైన యేసుక్రీస్తును నమ్ముట మాత్రమే. రక్షణకు ప్రత్యామ్నాయం లేదు. నిత్య శిక్షను తప్పించుకొనుటకు ప్రత్యామ్నాయం లేదు. నిత్య నరకము తప్పించుకొనుటకు యేసు ప్రభు తప్ప మార్గమే లేదు. ఈ రాత్రైన యేసు ప్రభును నమ్మని వారు నమ్ముకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటి వాడై ఉండాలి అని, దేవుడు ఉన్నాడా లేడా అనే ఆ ఆలోచనలో నుండి దేవుడు ఎలాంటి వాడై ఉండాలి అని ఈ 8 విషయాలు మనం చూసాం. ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడేనా అంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడే. ఈ దేవుడు అని ఈ యొక్క అంశం వచ్చినప్పుడు, దేవుడు ఎలాంటి వాడు అనే అంశం వచ్చినప్పుడు, ప్రపంచంలో దేవుని గురించి వివిధ రకమైన ఆలోచనలు మనం చూస్తాం. ప్రపంచంలో దేవుని గురించి వివిధ రకమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక 2-3 జ్ఞాపకం చేస్తాను. మన యొక్క ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో దేవుని గురించిన ఆలోచనలు చాలా వేరుగా మనం గమనిస్తాం. ఈ యొక్క దేవుడు ఇలా ఉండాలి అని మనం శాస్త్రాల్లో నుంచే మనం రాసుకున్నాం. అయితే దేవుడు ఇలా ఉండాలి అని చెప్పబడుతున్నా, దేవుడు ఇలా ఉండాలి అని రుజువు చేయబడుతున్నప్పటికీ మన చుట్టూ ఉన్న, మన ప్రాంతంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య దేవుని గురించి వివిధ రకమైన ఆలోచనలు ఖచ్చితంగా చేసేవారు ఉన్నారు. ఇవన్నీ నేను రాసినప్పుడు చాలామంది చెప్పే విషయం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి ఇది చెప్పబడింది కాబట్టి అని రాసామనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలోంచి ఏమైనా రాశానా? బైబిల్ గ్రంథంలో నుంచి మాత్రమే కాదు, సృష్టిని గమనించడం వల్ల దేవుని అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి రుజువుపరచబడుతూ ఉన్నాయి, తేటపరచబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి దీనిని ధిక్కరించడానికి, తిరస్కరించడానికి ఏమీ లేదు. హేతువాదులైనా, నాస్తికవాదులైనా, ఏ వాది అయినా దీనిని తిరస్కరించడానికి, ధిక్కరించడానికి లేదు. అయితే దేవుని గురించిన కొన్ని ఆలోచనలు, అసలు ఇవన్నిటిని కొట్టేసేవారు నాస్తికవాదులు. అవునా? మనకందరికీ తెలిసినట్లుగా ఇవన్నీ కొట్టేసి అసలు దేవుడే లేడు అనేవారు నాస్తికవాదులు. ఈ నాస్తికవాదుల కొరకు మనం ఏ రీతిగా హేతు అడిగితే సమాధానం చెప్పాలో గత సెషన్లో మనం గమనించాం. రెండవది, డైజం అనే ఒక డైజం అంటాం. అంటే దేవుడు సంపూర్ణమైన స్వభావం కలిగిన వాడు కాదు అని నమ్మేవారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవునికి ఇవన్నీ వర్తిస్తాయి, కానీ దేవుడు అనేవాడు అద్భుతాలు చేయలేడు అని నమ్మేవారు ప్రపంచంలో ఉన్నారు. దేవుడు అనేవాడు అద్భుతాలు ఇవన్నీ చేయడు. అంటే దేవుడు సృష్టించి వదిలిపెట్టేశాడు, ఈ సృష్టి గురించి ఆయన పెద్దగా పట్టించుకుంటున్నదేమీ లేదు. దీన్ని నమ్మేవారు చాలామంది ఉన్నారు. క్రైస్తవ సమాజాల్లో కూడా దేవునిని నమ్మి దేవుని సంపూర్ణతను నమ్మని వారు కూడా చాలామంది ఉన్నారు. వీరిని డైజం అనే ఈ వర్గానికి చెందిన వారని పిలుస్తాం. వీరి కొరకు మనం ఎందుకు ఆలోచించాలి, అసలు ఆ పేరు గురించి ఎందుకు ఆలోచించాలంటే, లేఖనాల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనిపించేది ఏంటి? అద్భుతాలే. అవునా? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు లేఖన గ్రంథంలో కనిపిస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు జననం కూడా అద్భుతమే. కన్యకు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని చెప్తే అది అద్భుతమైన విషయం, అది మహత్కార్యం. అది ఇప్పుడు వీరితో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అద్భుతాలు మహత్కార్యాలు నమ్మనప్పుడు వీరెవరు నమ్మరు? యేసు ప్రభు నమ్మరు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నమ్మటానికి వీల్లేదు. వీరి కొరకు మనం చేయగలిగిన, చెప్పగలిగిన సమాధానం ఏంటి అంటే, హేతు అడిగితే చెప్పగలిగిన సమాధానం ఏంటి అంటే, దేవుణ్ణి నమ్మితే ఆయన అతీతుడని ఖచ్చితంగా నమ్ముతున్నాం కదా. దేవుని నమ్మితే ఆయన అనంత జ్ఞానాన్ని నమ్ముతున్నాం కదా. దేవుని నమ్ముతున్నామంటే ఆయన సర్వశక్తిమంతులను నమ్ముతున్నాం కదా.
సర్వశక్తివంతుడు. ఆయన సృష్టికి అతీతముగా ఏ కార్యాన్నైనా చేయగలడు. మరొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, దేవుడు నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించాడు. ఇది ఒక అద్భుతమా కాదా? అంటే వీరేమో నమ్మరు, సృష్టిని కూడా నమ్మరు. దేవుడు సృష్టించాడు వాస్తవమే, దేవుడు ఉన్నాడు వాస్తవమే, కానీ ఏదో మాట చెప్తే కలిగిపోలేదు, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే దేవుణ్ణి పరిమితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇటువంటి వారి గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. తర్వాత ప్యాంథియిజం అంటాం. ప్యాంథియిజం అంటే దేవుణ్ణి వీరు ఏ రీతిగా గమనిస్తారు, ఏ రీతిగా చూస్తారంటే, అన్నిటిలో, సృష్టి అంతటిలో దేవుడు ఉన్నాడని గమనించేవారు వీరు. దేవుడు అన్నిటిలో అంతటా ఉన్నవాడైన వాడు. అంటే దేవుడు సృష్టిలో అంతర్భాగమైన వాడు అని వారు తెలియజేస్తారు. అప్పుడు దేవుడు ఏం కాదు, సృష్టికి అతీతమైన వాడు కాదు. ఈ యొక్క ఆలోచన మన భారతదేశంలో చాలా ఎక్కువ ఉంటుంది. దేవుని గురించిన ఈ యొక్క అవగాహన, ఈ యొక్క తప్పు అవగాహన మన భారతదేశంలో ఎక్కువ ఉంటుంది. సర్వం భగవంతుడే. మనిషిలో, మానవుల్లో ఏం చూడాలి? దేవుణ్ణి చూడాలి. మానవుల్లో దేవుణ్ణి చూడాలి. సర్వం భగవంతుడే. అసలు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ వర్గానికి చెందిన వారు చెప్పే విషయం ఏంటంటే, నేను ఏ మతం గురించి మాట్లాడలేదు, కేవలం హైందవ మతంలోనే, లేకపోతే హైందవ విశ్వాసంలోనే ఈ యొక్క పరిస్థితిని మనం గమనించాం. ఇతర విశ్వాసాలు, బుద్ధిజంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత టావోయిజం అని ఒక చైనీస్ మతం మనం చూస్తాం, అక్కడ కూడా ఈ విషయాన్ని గమనిస్తాం. ఈ విషయాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు, సృష్టిలో సమస్తములో దేవుడు ఉన్నాడు. ఎవరిలో అయినా, ఇప్పుడు నేను టైటస్ చూస్తున్నా అంటే టైటస్ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని సృష్టి మాత్రమే టైటస్, కానీ ఈ సృష్టిలో అంతర్భాగమైన వాడు దేవుడు కాడు. ఎందుకు? పదార్థేతరమైన వాడు దేవుడు. అల్టిమేట్ రియాలిటీ అని మీరు నమ్ముతారు. ఒక సంపూర్ణమైన, ఒక అంతిమమైన వాస్తవికత దేవుడు అని మీరు నమ్ముతారు. అయితే మీరు నమ్మే ఒక ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? జగమే మాయ. మీరు ఈ విషయాన్ని హాస్యాస్పదంగా తీసుకున్నప్పటికీ మన చుట్టూ హైందవ సోదరులు నమ్మే విషయం ఏంటో తెలుసా? జగమే మాయ. మనకు కనిపించేదంతా మాయ. మానవుల్లో దేవుని చూడాలి, అంతా దేవుడే, సర్వం దేవుడే, సర్వం భగవంతుడే. మనకు కనిపించేదంతా మాయ. ఇది ఒక ఇల్యూజన్ అంటాం ఇంగ్లీష్ లో. ఇది ఒక ఇల్యూజన్. ఈ ఇల్యూజన్ లో నుంచి బయటికి రావాలంటే ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఒక జన్మ తర్వాత మరొక జన్మ, జన్మలు ఎత్తుతూ భగవంతునిలో లీనమవుతాం. దీన్నే ప్యాంథియిజం అంటాం. ఈ యొక్క వర్గానికి చెందిన ఈ ప్రజలు దేవుడు సృష్టికి అతీతుడు అనే విషయాన్ని, దేవుడు పదార్థేతరమైన వాడని, సృష్టికర్త సృష్టిలో అంతర్భాగం ఎలా అవుతాడు? ఒక శిల్పి శిల్పం కాలేడు. వీరికి మనం ఏ రీతిగా హేతువు చెప్పాల్సిన అవసరం ఉంది? ఇటువంటి ప్రజల చుట్టూ, ఇటువంటి ప్రజల మధ్య నీవు నేను పరిచయం జరిగిస్తున్నాం, నీవు నేను సువార్తను ప్రకటిస్తున్నాం కాదు, నీవు నేను ఒక సువార్తగా దేవుణ్ణి ప్రకటించే వ్యక్తిగా వీరి మధ్య ఉన్నాము. అయితే ఈ విషయం గురించి మనకే అవగాహన లేకపోతే వారికి మనం ఏం బోధిస్తాం?
దేవుడు సర్వానికి అతీతుడు, సృష్టిలో అంతర్భాగం కాడు అనే సత్యాన్ని శాస్త్రం నుండే మనం రుజువుపరిచాం కదా. బైబిల్ గ్రంథం నుంచి రుజువుపరిచిన విషయమే కాదు ఇది, శాస్త్రం నుండే మనం గమనించాం. దేవుడు సర్వానికి అతీతుడైన వాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా సృష్టిలో అంతర్భాగమైన వాడు. హైందవ సంస్కృతిలో 2 రకాల హైందవ సంస్కృతులు మనం చూస్తాం. ఒకటి ద్వైత హైందత్వం, రెండవది అద్వైత హైందత్వం. మీరు కొంతమంది తెలుసుండొచ్చు. ఒకటి ద్వైత హైందత్వం, రెండవది అద్వైత హైందత్వం. ద్వైత హైందత్వం అంటే దేవుళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పే హైందవ సిద్ధాంతం. అద్వైత హైందత్వం అంటే ప్యాంథియిజం, అంటే సర్వం భగవంతుడే, సర్వం భగవంతుడే అని చెప్పే విషయం. ద్వైత హైందత్వం గురించి ఇంకో మాట నేను పరిచయం చేస్తున్నాను, పాలిథియిజం. పాలిథియిజం అంటే బహుమంది దేవుళ్ళు. ప్యాంథియిజం అంటే సర్వం భగవంతుడే అని చెప్పేది. పాలిథియిజం అంటే బహుమంది దేవుళ్ళు అని చెప్పేది. అంటే అల్టిమేట్ గా ఒక దేవుడు ఉంటాడు, పేర్లు కూడా ఉపయోగిస్తాను. అంతిమంగా బ్రహ్మదేవుడు అంటారు కదా, బ్రహ్మదేవుడు అంతిమమైన వాడు. ఆ తరువాత తక్కువ శక్తితో కొంతమంది దేవుళ్ళు ఉంటారు, తర్వాత గృహదేవతలు, వీరందరినీ కూడా దేవుళ్ళనే పూజిస్తారు. దీన్నే పాలిథియిజం అంటాం, అంటే బహుమంది దైవత్వం. ఇది దేవుడు కలిగి ఉండవలసిన ఒక విశిష్టమైన ప్రత్యేకమైన లక్షణాన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఏంటి అంటే దేవుడు ఆమ్నిపోటెంట్ అని మనం జ్ఞాపకం చేసాం, అంటే సర్వశక్తి గల దేవుడు అని మనం చూసాం. బహుమంది దేవుళ్ళు అని చెప్పినప్పుడు ఒక దేవుల్లో శక్తి లేదని, ఒక దేవుడు ఒక శక్తిగా సంబంధించిన వాడు, ఇంకో దేవుడు ఇంకొక శక్తికి సంబంధించిన వాడు. ఈ విషయం అర్థం కావడానికి మనం హైందవ సంస్కృతిని మాత్రమే కాదు కానీ లేఖనాల్లో కూడా మనం గమనించవచ్చు. ఆదికాండం నుండి పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే దేవుళ్ళ పేర్లు మీరు గమనిస్తారు. అస్తారోతు దేవత, బయలు దేవత, దాగోను. ఇంకా ఈ దేవతల గురించి మీరు చూసినప్పుడు బయలు దేవత వరదలకు సంబంధించిన దేవత, దేవుడిగా పూజించబడే బయలు దేవత వరదలకు సంబంధించిన దేవత. దాగోను దేవత భూమి సారవంతంగా ఉండడానికి ఉపయోగపడే దేవత. అస్తారోతు దేవత లైంగికత్వానికి సంబంధించిన దేవత. ఇప్పుడు బయలు దేవతకు లైంగికత్వం మీద అధికారం లేదు. నేను చెప్పింది అబద్ధం కాదు, ఇది నిజమే. బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర గురించి నేను మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు మనం గమనించం కానీ చారిత్రాత్మకంగా ఈ దేవుళ్ళు అనబడిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయానికి సంబంధించిన వారు. అంటే వరదలకు సంబంధించిన సంపూర్ణమైన అధికారం ఎవరికి ఉంటుంది? బయలుదేవతకు ఉంటుంది. అంటే దేవుడు సర్వశక్తి గలవాడు కాదు, కానీ బైబిల్లో చెప్పబడుతున్న దేవుడు ఈ బయలు, అస్తారోతు, దాగోను దేవతలు అందరికంటే అతీతుడు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే, ఆయన సర్వశక్తి గల ఈ యొక్క వర్గానికి చెందిన ప్రజలు, ఇటువంటి దేవుని గురించి తప్పు అవగాహన కలిగిన ప్రజలు ఉండగా మన చుట్టూ ఇప్పుడు క్రైస్తవ ప్రతివాదన యొక్క అవసరత ఎంత ఉందో మనం గుర్తించగలం. క్రైస్తవ ప్రతివాదన స్వార్థీకరణకు ఎంత సహాయపడుతుందో మనం గుర్తించగలం. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, వీరందరినీ మనం గమనిస్తాం. భారతదేశం మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వీరందరినీ మనం గమనిస్తూనే ఉంటాం. దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎటువంటి వాడై ఉండాలి అంటే శాస్త్రీయంగా 8 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 8 విషయాల్లో దేవుడు వీరికి దేవుడు ఏమై ఉంటాడు? అసలు అద్భుతాలు చేసేవాడు కాదు దేవుడు. వీరికి సర్వం దేవుడు. అప్పుడు ఆయన సృష్టికి అతీతమైన వాడు. మూడోది పాలిథియిజం, వీరికి బహుమంది దేవుడు. అప్పుడు దేవుడు సర్వశక్తి గలవాడు. దైవత్వం, దేవుని స్వభావం గురించి
డిస్టర్బ్ చేయబడుతున్న ఆలోచనలు మన చుట్టూనే ఉన్నాయి. అండ్ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఈ ఆలోచనలతోనే మన దేశపు సంస్కృతి కొనసాగుతుంది. ఈ ఆలోచనలతోనే మనం స్కూల్కి పిల్లలను పంపిస్తుంటే ఈ ఆలోచనలే వారికి నేర్పించబడుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలు నేర్పించబడుతున్నప్పటికీ సత్యమేదో అసత్యమేదో లేఖనాల నుండి మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా సృష్టిని ఆలోచించడం వలన కూడా మనకు తేటపడే విషయాలు ఇవి. దేవుడు అనేవాడు సర్వానికి అతీతుడై ఉండాలి, దేవుడు ఆత్మ అయి ఉండాలి, దేవుడు కాలాతీతుడై ఉండాలి, దేవుడు అనంతుడై ఉండాలి, దేవుడు సర్వశక్తుడై ఉండాలి, దేవుడు అనంత జ్ఞాని అయి ఉండాలి, దేవుడు నైతిక ప్రమాణాలు కలిగిన వాడై ఉండాలి, దేవుడు సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడై. అందుకే గత సెషన్లో కూడా చూసాం, త్రిత్వమై ఉన్న దేవుడు. పాలిథియిజం అని చెప్పగానే క్రైస్తవం మీద చాలా మంది ఎదురు వేసే ప్రశ్న, మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా, తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు. కానీ ముగ్గురు దేవుళ్ళను మనం ఆరాధించట్లేదు, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన నేను అద్వితీయుడైన. ఈ దేవునికి ఆల్టర్నేట్ లేదు. ఈయన బహుమంది దేవుళ్ళను మనం పూజించలేదు. కానీ వ్యక్తిత్వంలో బహుతత్వం కలిగి, దైవత్వంలో ఏకత్వం కలిగి ఉన్న త్రిత్వమై ఉన్న దేవుని మనం పూజిస్తున్నాం. ఈ విషయం అర్థం చేసుకోవడానికి కొంచెం మన జ్ఞానానికి అతీతమై ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా సమంజసమైనదే. ఈ విషయం మిస్టరీ అయి ఉండొచ్చు, కానీ మీనింగ్లెస్ విషయం అయితే అర్థరహితమైనది కాదు. ఈ విషయం మనం సంపూర్తిగా అర్థం చేసుకోలేనంత మాత్రాన త్రిత్వం అర్థరహితం కాదు. ఇది ఖచ్చితంగా అర్థసహితమైనదే. మన భారతదేశంలో ఇంకా ఎక్కువ అర్థసహితంగా ఉండాలి. ఎందుకంటే మన భారతదేశాన్ని పిలువబడే పేరు భిన్నత్వంలో త్రిత్వమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. దేవుడు అంటే ఎలా ఉండాలో చూసాం. ఆ దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్న వివిధ వర్గాల ప్రజలను కూడా మనం గమనించాం. ఈ దేవుణ్ణి మనం ఆరాధించ మనకి ఎంత బాధ్యత. అందుకే ఇందాక నేను పాట పాడింది కూడా అందుకే, ఆది సంపూర్తిని ఆధారపు అల్ఫా ఒమేగా ఆనందం పొందొచ్చు ఆత్మసత్యంతో ఆరాధించారు. అందరం కలిసి దయచేసి దేశం నుంచి ఆ చరణం పాడదామా? అందరం కలిసి పాడదాం.